హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా బాక్సింగ్ సెలక్షన్స్కి రుద్ర, విజయేంద్ర, శకుంతల, వీరు, ఇషిక ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. ఇంకలా గంగా అయితే అపోనెంట్కి పంచెస్ ఇస్తూ ఉంటే విశ్వనాథం కూడా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శకుంతల మనసులో రుద్ర ఇన్ని రోజులు గంగని ఇంతలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడా అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నిజంగా గంగాలో చాలా టాలెంట్ ఉంది అని అనుకుంటారు. విజయేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సుధా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వీరు అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అలా ఇంకా 5 రౌండ్స్లో 2 రౌండ్స్ కంప్లీట్ అవుతాయి. 2 అవుట్ ఆఫ్ 2 గంగానే గెలుస్తుంది. సో ఇప్పుడు బ్రేక్ టైం అని బ్రేక్ ఇస్తారు. బ్రేక్లో వీరు, ధీరజ్ ఇద్దరు చాలా బాధపడతారు. ఛ, రీతు సింగ్ని ఎంతో ఖర్చు పెట్టి పిలిపించాను, కానీ తను ఇప్పుడే ఇంతలా ఓడిపోయింది. నాకు ఇంకా నమ్మకం లేదు, ఖచ్చితంగా గంగ సెలక్షన్స్లో పాస్ అవుతుంది అని బాధపడతాడు ధీరజ్ ఎప్పుడైనా సిచ్యువేషన్ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఆ సిచ్యువేషన్ని వాడుకోవాలి, అనుకూలంగా ఉండనప్పుడు మన వైపుకి తిరిగేలా చేసుకోవాలి అని అంటారు. ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. ఇదేంటో తెలుసా? పాయిజన్. దీన్ని 1 డ్రాప్ గంగ తాగేలా చేస్తే గంగకి ఫస్ట్ కళ్ళు తిరుగుతాయి, తర్వాత బాడీ అంతా తేలిగ్గా అనిపిస్తుంది, తర్వాత ప్రాణాలు పైకి పోతాయి అని అంటారు వీరు. కరెక్టే, కానీ ఆ రుద్ర గురించి మీకు తెలుసు కదా, గంగపై ఈగ కూడా వాళ్ళనివ్వడు అని అంటాడు ధీరజ్. నాకు దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు గంగకి బ్రేక్ టైం కదా, వాళ్ళకి హైడ్రేషన్ ఉండాలి అని ఐస్ క్యూబ్స్ నోట్లో పెడతారు కదా, ఆ ఐస్ క్యూబ్స్ కలిపే ట్రేలో ఈ పాయిజన్ డ్రాప్ వేద్దాం, సరిపోతుంది అని వీరు ఆ పాయిజన్ని డ్రాప్ని ఆ ఐస్ క్యూబ్స్ ట్రేలో వేస్తాడు. ఇంకా అలా అది తెలియక తీసుకువెళ్ళి ఆ ఐస్ని గంగాకి ఇస్తారు. ఇంకా గంగకి అది చీవ్ చేస్తున్న 1 సెకండ్కే తనకి తల తిరుగుతున్నట్లు, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి. ఒక్కసారిగా ఇంకా రీతు సింగ్ ఏంటి డౌన్ అయింది, ఇప్పుడే అటాక్ చేయాలి అని ఇంకా అలా పంచ్ ఇస్తూ ఉంటుంది గంగాకి. ఇంకా అలా గంగకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఒక్కసారిగా ఆ బాక్సింగ్ స్టేజ్ అంతా, రింగ్ అంతా సైలెన్స్తో నిండిపోతుంది. రుద్ర, విజయేంద్ర, శకుంతల అందరూ గంగ ఎప్పుడెప్పుడు పైకి లేస్తుందా అని చూస్తూ ఉంటారు. ఇంకా అలా గంగ మాత్రం పాపం కుప్పకూలి పడిపోతుంది. గంగా కమాన్, గంగా కమాన్ అని అంటారు రుద్ర. కానీ గంగకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే సుధా పాపం గంగ దగ్గరికి వచ్చి, గంగా నువ్వు లేవాలి, లేచి ఆడాలి అనేసరికి విశ్వనాథం అలా ఇంకా సుధా వైపు చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా అలా గంగకి, గంగా ఇంకొక 3 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది, 3 సెకండ్స్ టైం ఉంటుంది, ఈ 3 సెకండ్స్లో నువ్వు లేవలేకపోతే ఇప్పుడు బాక్సింగ్కి నువ్వు డిస్క్వాలిఫై అయినట్టు అని విశ్వనాథం చెప్తారు. ఇంకా మాటలన్నీ చెవిలోకి వెళ్తాయన్నమాట గంగాకి. ఇంకా గంగా అలా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. రుద్ర గంగాతో, చూడు గంగా, మనకి బాడీలో డీహైడ్రేషన్ రావచ్చు, తల తిరగచ్చు, కళ్ళు తిరగచ్చు, కానీ ఎప్పుడు నీకు నీ గోలే కళ్ళ ముందు కనబడాలి. నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను గెలవడం వల్ల లాభం ఏంటి, నేను గెలవకపోతే నష్టం ఏంటి అనే విషయం ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నీ ఓపికంతా కూడా పెట్టుకొని నువ్వు బాక్సింగ్లో నిలబడాలి అని చాలా గట్టిగా చెప్తారనమాట రుద్ర. ఆ మాటలకి 3, 2, 1 అని అనేలోపు ఇంకా అలా వెంటనే పైకి లేస్తుందన్నమాట గంగా. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రితిక. ఇంకా వెంటనే అలా గంగ లేచి నిలబడుతుంది. వీరు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు. పాయిజనేట్ అయిన వాళ్ళు ఇలా లేవలేరు, కానీ గంగ
ఇలా లేచి ఎలా నిలబడింది అని చెప్పి ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే అప్పుడే కరెక్ట్గా ఇంకా గంగ లేచి విపరీతంగా తనైతే డిఫెండ్ చేసుకుంటుంది. ఇంకా అలా ఆ రీతు సింగ్ని ఓడించాలని 4/5 రౌండ్స్లో గంగ గెలుస్తుంది. గంగ గెలుపుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇంకా అలా విశ్వనాథం కూడా అండ్ ద విన్నర్ ఈస్ గంగా అని గంగా పేరు చెప్తారు. ఇంకక్కడ ఉన్న అంపైర్ కూడా గంగ చేతిని పైకి లేపుతారు. అలా గంగ గెలిచింది, గంగ బాక్సింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యింది అని తెలుసుకున్న తర్వాత పాపం ఒక్కసారిగా గంగ నోట్లో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. షాక్లో ఉండిపోతారనమాట. రుద్ర గంగ గంగ అని చెప్పి గంగ దగ్గరికి వచ్చి ఇంకా పడిపోయిన గంగానైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో ఇంకా గంగకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమైంది సార్, ఇప్పుడు మా గంగకి ఎలా ఉంది సార్ అని అడుగుతారు. యాక్చువల్లీ షీఈ్ ఎఫెక్టెడ్ బై పాయిజన్. తన బాడీలో పాయిజన్ ఇంబిల్ట్ అయింది కాబట్టే తను కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ తను ఇంతసేపు ఎలా బ్రతికింది అనేదే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్. ఎందుకంటే విషం తీసుకున్న 5 మినిట్స్కే ప్రాణాలు విడిచే ఛాన్స్ ఉంటుంది. బట్ తను అంతసేపు నిలబడగలిగింది అంటే తన సంకల్పం చాలా అంటే చాలా గట్టిది అని అంటారు. ఇంకా అలా పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రుద్ర గంగ బ్రతికింది అని చెప్పినందుకు. ఇంకా అలా గంగా వైపు చూస్తూ ఉంటారు. శకుంతల పాపం చాలా బాధపడుతూ, నిజంగా మీరు గంగ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటే ఏంటో అని అనుకున్నాను. ఇవాళ తన పట్టుదల, ఖచ్చితంగా ఆశయం నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నం, తపన చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శకుంతల. ఇంకా అలా గంగానైతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. గంగను చూసి వీరు ఇషిక చాలా జెలస్గా ఫీల్ అవుతుంటే శకుంతల, గంగ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదు అమ్మగారు అని అంటారు. ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఫుడ్ వంటని నేనే నా చేతితో స్వయంగా చేశాను, నీకు తినిపించాలి అనుకుంటున్నాను అని అంటారు. అమ్మగారు అని అంటుంది. అమ్మగారు కాదు, ఇకపై నువ్వు నన్ను అత్తయ్య అని పిలవాలి, అర్థమైందా అని అంటారు. అంటే అంటే అని అంటారు. చూడు గంగా, ఈరోజు నీ గేమ్ చూసి నాకు చాలా అంటే చాలా ముచ్చటేసింది. నిజంగా నువ్వు మన ఇంటి కోసం నీ గెలుపుని, నువ్వు ఎలా అయినా విషయం కలిసినా సరే నీ గెలుపుని పట్టు వదలని విక్రమార్కుల్లా చేసావు చూడు, అది నిజంగా అది ఎవరి వల్ల కాదు, కేవలం బలమైన సంకల్పం ఉన్న వాళ్ళ వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే ఇంకా నిన్ను ఇంటి కోడలిగా ఒప్పుకోకుండా ఉండడానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు. నువ్వు నా ఇంటి కోడలివి అని ఎంతో హ్యాపీగా గంగాని హక్ చేసుకుంటారు శకుంతల. గంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా దూరం నుండి చూస్తూ విజయేంద్ర, రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా వీరు ఇషిక, బ్రో ఏంటి బ్రో, ఆ గంగను చూస్తుంటే నిజంగా నాకే చాలా షాకింగ్గా అనిపించింది బ్రో. బాడీలో విషం ఉన్నా ధైర్యంగా చావుకి ఎదురెళ్ళి మరి సెలక్షన్స్లో అంతలా తన టాలెంట్ని చూపించింది. కేవలం సెలక్షన్స్లోనే ఈ రేంజ్లో ఉంటే ఫైనల్స్లో ఇంకే రేంజ్లో ఉంటుందో కదా బ్రో అని అంటారు. నిజమే, గంగా మనం అనుకున్నంత నార్మల్ కాదు. ఎందుకంటే ఎంతైనా ఆ మొండిఘటం విశ్వనాథం కూతురు కదా, అలాగే ఉంటుంది అని అంటారు. మనం చూస్తూ ఊరుకుంటే అవ్వదు బ్రో. ఆ గంగాని, రుద్రాని మళ్ళీ శకుంతల అత్తయ్య గారు అసహించుకునేలా చేద్దాం అని అంటారు. ఖచ్చితంగా చేద్దాం. అలాగో ఇప్పుడు శ్రీమంతంలో మనకి ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు గంగ సెలెక్ట్ అయింది కాబట్టి ప్రీతి శ్రీమంతానికి ఒప్పుకుంటుంది. శ్రీమంతం ఫంక్షన్లో ఏదో ఒకటి చేద్దాం అని వీరు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విశ్వనాథం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. గంగ బాక్సింగ్, గంగ ఆట, గంగ పట్టుదల, సంకల్పం చూస్తుంటే నిజంగా గంగ చాలా తెలివైన అమ్మాయిలా అనిపిస్తుంది. ఎప్పుడు తింగరి దానిలా వాగుతూనే ఉంటుంది అనుకున్నాను, కానీ తనలో అంత టాలెంట్ ఉందా అని ఇంకా అలా విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సుధా వస్తారు. అవునండి, తనలో అంత టాలెంటే ఉంది కాబట్టే తను ఈ స్థాయికి ఎదిగింది. నిజంగా అప్పుడప్పుడు
తన్ని చూస్తుంటే నాకు మన చిన్నిని చూసినట్టే అనిపిస్తుంది. చిన్నప్పుడు గుర్తుందా? చిన్ని కూడా మీతో పోటీ పడి బాక్సింగ్కి వస్తాను అని మీ వెంటే వచ్చేది. షటాప్! ఇప్పుడు అవన్నీ అవసరమా అని అంటారు. అవసరమే. ఎందుకంటే నా చిన్ని నా చిన్ని వల్లే కదా నేను ఇన్ని రోజులు ఇంత క్షోభని, ఇంత బాధని అనుభవిస్తున్నాను. ప్లీజ్ నా మాట వినండి. చిన్నిని వెతికే ప్రయత్నం మనం చేద్దాం. కానీ చిన్ని ఎక్కడుందో అర్థం కావటం లేదు అని అంటారు. చిన్ని 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 ఇప్పుడు చిన్ని దొరకదు, ఎప్పటికీ దొరకదు. అప్పుడేం చేస్తావు అని అంటారు. తను ఎప్పటికీ దొరకదా? దొరకకపోతే నా నా ప్రాణాలే నేను తీసుకుంటాను అని అంటారు. సుధా అని అంటారు. అవును, నాకు చిన్ని కావాలి, మన కూతురు కావాలి. మన కూతురు కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను, బ్రతుకుతున్నాను. అలాంటి తన్ని ఎందుకండి మీరు ఇంతలా పట్టించుకోవటం లేదు అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. లాభం లేదు, తన కూతురు కావాలి అని, లేకపోతే చచ్చిపోతాను అంటుంది సుధా. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఏమో నేను గీయలేను అని చేతులెత్తేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తన్ని కొనిపెట్టాలి అని ఆలోచనలో పడతాడు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వీరు ప్రీతి ఎలానో ఇప్పుడు గంగ సెలక్షన్స్కి ఓకే అయింది కదా, ఇంకెందుకు నువ్వు శ్రీమంతం చేయించుకోవాలి ప్రీతి అని అంటారు. వెంటనే గంగ కూడా అవును ప్రీతి, ఏ వీరు అన్నయ్య చెప్తుంది ఎంతైనా నిజమే. ఎందుకంటే నేను ఎలాగో ఇప్పుడు సెలక్షన్స్కి వెళ్ళిపోయాను, ఫైనల్కి కూడా వెళ్ళిపోతాను. కాబట్టి నీ శ్రీమంతం జరగడం ఇప్పుడు చాలా ముఖ్యం అని అంటారు. సరే ప్రీతి, సరే గంగా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను నేను ఖచ్చితంగా చేపించుకుంటాను అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ప్రీతికి సంబంధించిన శ్రీమంతం ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బంధుమిత్రులందరూ హ్యాపీగా ఆ ఫంక్షన్కి వస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా సుధాని కూడా పిలుస్తారనమాట. తనైతే సుధా చూస్తూ ఉంటుంది. సుధా లోపలికి రాగానే శకుంతల సుధా వైపు చూస్తూ, ఏవండి, తన్ని పిలిచింది మీరేనా అని అడుగుతారు. ఏ శకుంతల, నేను తన్ని పిలవకూడదా? నా చెల్లెలు ఇక్కడికి రావడంలో తప్పేముంది అని అంటారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట శకుంతల. తను అలాగే అంటుంది, నువ్వేం పట్టించుకోవద్దు, లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా ప్రీతిని తన చేత్తో దీవిస్తారు. హ్యాపీగా సుధా, మేనత్తగా నిన్ను కంటికి రెప్పలా దగ్గరుండి చూసుకోవాలి, కానీ ఏం చేస్తాం, తప్పలేదు, ఇలా చేయక తప్పట్లేదు. సరే, పండంటి బిడ్డ పుట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అని హ్యాపీగా దీవిస్తారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వీరు అయితే ఇంకా ఒక జ్యూస్ అయితే తీసుకొస్తాడు. ఆ జ్యూస్లో కావాలనే ప్రీతికి హామ్ కలిగించేలా ఒకటి కలుపుతాడు. బ్రో, ఏంటి బ్రో, ప్రీతి ప్రీతి విషయంలో నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని అనుకోలేదు బ్రో అని అంటారు. ఇది తాగితే ఏమీ అవ్వదు, కేవలం కళ్ళు తిరిగి పడిపోతారంతే. కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను నేను చూసుకుంటాను, ప్రీతికి ఏమీ అవ్వనివ్వను. దీంతో ఆ గంగపై నింద వేసేస్తాను, అదే నాకు కావాల్సింది అని ఇంకా జ్యూస్నైతే ఒక వెయిటర్కి ఇచ్చి గంగకి ఇచ్చి గంగాని వాళ్ళకి ఇవ్వమని చెప్తారు ప్రీతికి. సో వెంటనే అలా ఇంకా గంగ ఆ జ్యూస్ తీసుకుంటుంది. తీసుకొని ప్రీతి దగ్గరికి వెళ్తుంది. ఇంక వెంటనే గంగ ఆ జ్యూస్ని తీసుకొని వెళ్ళి అక్కడే పడేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే వీరు ఇంకా అలా అదంతా చూస్తుంది ప్రీతి. ఏంటి, ఏం చేస్తున్నావు గంగా, ఈ జ్యూస్ని ఎందుకు పడేసావు అని అంటారు. ఏం లేదు, జ్యూస్లో చిన్న నలక పడింది, అందుకే పడేశాను అని చెప్పి ఇంకా అలా వీరు దగ్గరికి వస్తుంది. ఏంటి వీరు అన్నయ్య, నువ్వు వెయిటర్కి చెప్పి ఈ జ్యూస్లో ఏదో కలిపి నా చేత్తోనే ప్రీతికి ఏదో హాని కలిగించేలా చేద్దాం అనుకున్నావు కదూ, కుదరదు, అది కుదరనే కుదరదు. నా గురించి ఇంకా నువ్వేమనుకుంటున్నావు, నా వెనకాల రుద్రా సార్ ఉన్నారు. రుద్రా సార్కి కళ్ళంతా సీసీటీవీ లాంటివి. ఆయన మా విషయంలో ఏదైనా చేస్తాడు. ఆయన మాకెప్పుడు కంచెలా కాపలాగా ఉంటారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది. వీరు మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు.
అలా అంగరంగ వైభవంగా ప్రీతి ఫంక్షన్ శ్రీమంతం ఫంక్షన్ అయితే జరిగిపోతుంది. రుద్ర గంగా చేతుల మీదుగానే ప్రీతి శ్రీమంతం జరిగేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.